Okay. Okay. Coming to the another important topic in IS 105 is a Contact Labor Repetition and Absolution Act 1970 or Contact Labor Regulation and Absolution Act 1971. Okay. ఈ క్వశ్చన్ రెండు రకాలుగా అడగొచ్చు. వాట్ ఈస్ ద కాంటాక్ట్ లేబర్ రిపిటేషన్ అండ్ అబ్సల్యూషన్ యాక్ట్? బ్రీఫ్లీ సమ్ నోట్ అయినా అడగొచ్చు. ఆర్ కాంటాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అండ్ అబ్సల్యూషన్ యాక్ట్ 1971 అయినా ఆ రకమైన క్వశ్చన్ ఫార్మాట్ కూడా వస్తుంది. రెండిటికి కామన్ గా ఒకే ఆన్సర్. చూడండి చెప్తున్నాను. కాంటాక్ట్ లేబర్ రిపిటేషన్ అండ్ అబ్సల్యూషన్ యాక్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది రిపిటేషన్ అంటే కీర్తి, ఆర్ అబ్సల్యూషన్ అంటే రద్దు చేయడం, అబొలేషన్ అంటే రద్దు చేయడం. కాంటాక్ట్ లేబర్ రిపిటేషన్ అండ్ అబొలేషన్ యాక్ట్ 1970 అన్న ఇదే క్వశ్చన్, ఇదే ఆన్సర్. ఆర్ కాంటాక్ట్ లేబర్ రెగ్యులేషన్, మన రెగ్యులేషన్ అంటే నియంత్రించడం, అండ్ అబొలేషన్ యాక్ట్ 1971 అంటే మనకి అబొలేషన్ అంటే రద్దు చేయడం. యాక్ట్ 1971 అన్న ఇదే ఆన్సర్ మీరు అప్లికబుల్ అవుతుంది. చూసుకోండి. దిస్ పర్టిక్యులర్ టాపిక్ విల్ కంటైన్ 5 important points. One is the objectives of the act. It is the first important point. Second important point is the silent features of this act. అంటే విశిష్ట లక్షణాలు, ఈ పర్టికులర్ యాక్ట్ యొక్క విశిష్ట లక్షణాలు ఏంటి? Coming to the number 3, third point, this act is divided into 7 chapters and 35 sections. You no need to write all these chapters as well as the sections. Just you have to generate by these points only. Coming to the ఇక్కడ మనకి క్యాబ్, మనకి సెంట్రల్ అడ్వైజరీ బోర్డు ఉంటుంది. వాటి యొక్క స్ట్రక్చర్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. Coming to the number 4, fourth point is the స్టేట్ అడ్వైజరీ బోర్డ్, SAB అని అంటారు. CAB is nothing but Central Advisory Board. SAB is nothing but State Advisory Board. What is the function of the State Advisory Boards? Coming to the number 5th point is the welfare and health provisions ఏంటి ఈ పర్టికులర్ చాప్టర్ లో, ఈ పర్టికులర్ టాపిక్ లో. ఇవి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అట్లీస్ట్ యూ విల్ గెట్ ది 60% ఆఫ్ ది మార్క్స్. ఓకే. కమింగ్ టు ది, చూడండి మన టాపిక్ కాంటాక్ట్ లేబర్ రిపిటేషన్ అండ్ అబ్సల్యూషన్ ఆఫ్ యాక్ట్ 1970 ఆర్ కాంటాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అంటే నియంత్రణ, మరియు అబొలేషన్ యాక్ట్ 1971. అబొలేషన్ అంటే మనకి రద్దు చేయడం. చూడండి ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది యాక్ట్, ఈ పర్టికులర్ యాక్ట్ యొక్క లక్ష్యాలు ఏంటి? కమింగ్ టు ది ఫస్ట్ సబ్ పాయింట్, to regulate the employment of the contact labor in certain circumstances. అంటే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కాంటాక్ట్ లేబర్, చూడండి కాంటాక్ట్ లేబర్ ని నియంత్రించడానికి ఈ యాక్ట్ అనేది ఉపయోగపడుతుంది. మన టు ప్రొవైడ్ ఫర్ అబొలేషన్ ఇన్ సర్టెన్ సర్కమ్స్టాన్సెస్ ఫర్ ది మ్యాటర్ కనెక్టెడ్ దేర్ విత్. అంటే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కాంటాక్ట్ లేబర్ ని రద్దు చేయడానికి కూడా ఈ పర్టికులర్ యాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది అని అంటున్నారు. ఓకే. దీస్ ఆర్ ది మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది యాక్ట్. వాట్ ఆర్ ది మేజర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది యాక్ట్ అంటే కాంటాక్ట్ లేబర్ యొక్క నియంత్రణ ఎంతవరకు ఉండాలి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అన్నది ఫస్ట్ పాయింట్. ఎప్పుడెప్పుడు కాంటాక్ట్ లేబర్ ని రద్దు చేస్తుంది, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఏంటి, అవి రద్దు చేయటం ఏ రకంగా చెయ్యాలి అన్నది ఈ పర్టికులర్ యాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది అని అంటున్నారు. ఓకే. కమింగ్ టు ది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది యాక్ట్. అంటే ఈ పర్టికులర్ కాంటాక్ట్ లేబర్ యాక్ట్ యొక్క విశిష్ట లక్షణాలు ఏంటి? జనరల్ గా కాంటాక్ట్ లేబర్ ఎవరు? ఆ సబ్ కాంట్రాక్ట్ వర్క్ దగ్గర ఉండేవాళ్ళు. అంటే ఒక క్లయింట్ కంపెనీ ఉంటుంది, సబ్ కాంట్రాక్ట్ కంపెనీ ఉంటుంది. ఆ సబ్ కాంట్రాక్ట్ కంపెనీ కిందన పనిచేసే వర్కర్స్ ని కాంటాక్ట్ లేబర్ అని అంటారు. ఓకే. Coming to the first sub point, it regulates the employment of the contact labor in certain circumstances and provides for the abolition of the contact labor in certain circumstances. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో కాంటాక్ట్ లేబర్ యొక్క నియంత్రణ చేయడానికి మనకి యాక్ట్ ఉపయోగపడుతుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ కాంటాక్ట్ లేబర్ ని రద్దు చేయడానికి పర్టికులర్ యాక్ట్ అనేది ఉపయోగపడుతుంది అని అంటున్నాడు.
Coming to the second point, it applies to the every establishment where 20 or more workers are employed as a contract labor, or every contract employer 20 or more contracting labor. అంటే ఏదైనా సబ్ కాంట్రాక్ట్ కంపెనీస్ కి 20 ఆర్ మోర్ వర్కర్స్ ఉంటే ఈ పర్టికులర్ కాంట్రాక్ట్ లేబర్ మనకి మన రెప్యుటేషన్ అండ్ అబ్సల్యూషన్ యాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఆర్ ఎవరైనా కాంట్రాక్టర్ కిందన ఒక 20 మోర్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నా కూడా ఈ పర్టికులర్ యాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది థర్డ్ పాయింట్, చూడండి, ద యాక్ట్ డస్ నాట్ అప్లై టు ఎస్టాబ్లిష్మెంట్ వేర్ వర్క్స్ ఆర్ డన్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ క్యాజువల్ ఇన్ నేచర్. అంటే ఏ రకమైన సంస్థలకి ఇది అప్లికబుల్ కాదు అంటే, అంటే ఒక టాస్క్ స్టార్ట్ చేసి మధ్యలో ఆపడం, టాస్క్ స్టార్ట్ చేసి మధ్యలో ఆపడం లాంటి వర్క్స్ చేస్తున్న కొన్ని సంస్థలకి, అందులో పనిచేసే కాంట్రాక్ట్ లేబర్కి మనకి యాక్ట్ అనేది అప్లికబుల్ కాదు. క్యాజువల్ గా చేసే కంపెనీలు కొన్ని ఉంటాయి, వాటికి ఈ పర్టికులర్ యాక్ట్ అనేది అప్లికబుల్ కాదు అని అంటున్నాడు. ఓకే, మళ్ళీ ఇంకోసారి చదువుతున్నాను, చూడండి, ద యాక్ట్ డస్ నాట్ అప్లై టు ఎస్టాబ్లిష్మెంట్ వేర్ ది వర్క్ ఈస్ డన్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ క్యాజువల్ ఇన్ నేచర్. అడపా చేయడం, క్యాజువల్ గా వర్క్ చేసే కొన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ కి ఈ పర్టికులర్ యాక్ట్ అనేది అప్లికబుల్ కాదు అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, it applies to the establishment of the governments to constitute a central and state advisory boards for the purpose of the act. ఇది జనరల్ గా ఈ పర్టికులర్ యాక్ట్ ఏం చెప్తుంది, ఏ రకంగా అనువర్తనం చేస్తుంది, ఆ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ కి, సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ అడ్వైజరీ బోర్డు, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్స్ అనేది రాజ్యాంగబద్ధంగా ఏ రకంగా ఏర్పాటు చేయాలన్నది ఈ పర్టికులర్ యాక్ట్ చెప్తుంది అన్నమాట. ఇవే మనకి స్టేట్ అండ్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్స్ వెల్ఫేర్ మెజర్స్ ఆఫ్ ది వర్కర్స్ చూస్తుంటారు. పర్టికులర్ కాంట్రాక్ట్ లేబర్స్ యొక్క వెల్ఫేర్ మెజర్మెంట్స్ చూసేవి ఈ స్టేట్ అండ్ మన సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్స్. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, this act empowers the central and state government to make a suitable welfare provisions for the contract labor. ఈ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఉంటాయి కదా, మన స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే మనకి ఈ పర్టికులర్ యాక్ట్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ కి, స్టేట్ గవర్నమెంట్స్ కి ఏ రకమైన అధికారం కలగజేస్తుందంటే, మ్యాండేటరీగా ఆ కాంట్రాక్ట్ లేబర్ కి మన వెల్ఫేర్ ప్రొవిజన్స్ పెట్టాలి అని. వెల్ఫేర్ ప్రొవిజన్స్ అంటే సంక్షేమం సంబంధించిన పథకాలు మ్యాండేటరీగా పెట్టాలి అని చెప్పి ఈ పర్టికులర్ యాక్ట్ స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ కి అధికారం ఇస్తుంది అనమాట. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఇట్ ఫిక్సెస్ ది లయబిలిటీ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఎంప్లాయర్ ఈజ్ ద యూనిక్ ఫీచర్స్ ఆఫ్ దిస్ యాక్ట్. అంటే ఆ పర్టికులర్ ఎంప్లాయర్ యొక్క జవాబుదారం ఎంతవరకు ఉండాలి అన్నది ఈ పర్టికులర్ యాక్ట్ అంటే పరిష్కరిస్తుంది అనమాట. అంటే ఎంప్లాయర్ ని ఏ రకంగా జవాబుదారీ బాధ్యత కింద ఉండాలి ఫర్ కాంట్రాక్ట్ లేబర్ కోసం అన్నది ఈ పర్టికులర్ యాక్ట్ లో యొక్క విశిష్ట లక్షణం అనమాట. కమింగ్ టు ది, ఇట్ ప్రివెంట్స్ ది ఎక్స్ప్లాయిట్ ఆఫ్ ది కాంట్రాక్ట్ లేబర్. అంటే కాంట్రాక్ట్ లేబర్ చేత మనకి ఓవర్ ఎక్స్టార్షన్ వర్క్స్ చేయించకుండా, వాళ్ళని పీడించకుండా ఈ పర్టికులర్ యాక్ట్ అనేది నిరోధిస్తూ ఉంటుంది అనమాట. అంటే కొంతమంది 12 hours 13 hours పనిచేస్తుంటారు కొన్ని ఫర్మ్స్ ఆ కాంట్రాక్ట్ లేబర్ చేత, అలాంటివి నిరోధిస్తుంటది అనమాట. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, చూడండి, ద ప్రొవిజన్ ఫర్ ది పేమెంట్ ఆఫ్ వేజెస్ టు ది కాంట్రాక్ట్ లేబర్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ మన రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది ఎంప్లాయర్ ఈజ్ ద యూనిక్ ఫీచర్స్ ఆఫ్ దిస్ యాక్ట్. అంటే ఆ మెయిన్ క్లయింట్ కంపెనీ యొక్క ఎంప్లాయర్ పర్యవేక్షణలోనే మనకి మన సబ్ కాంట్రాక్టర్ వాళ్ళ యొక్క వర్కర్స్ కి మన శాలరీస్ ఇవ్వాలన్నమాట. ఆ రకమైన నియమము ఇందులో ఉంది. ఇది ఒక విశిష్ట లక్షణం గల మన ఫ్యూచర్ అన్నమాట, ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ యాక్ట్. ఇంకోసారి చదువుతున్నాను, మన ద ప్రొవిజన్ ఆఫ్ ది పేమెంట్ ఆఫ్ ది వేజెస్ టు ది కాంట్రాక్ట్ లేబర్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ ది ఎంప్లాయర్ ఈజ్ ద యూనిక్ ఫీచర్స్ ఆఫ్ దిస్ యాక్ట్. అంటే కాంట్రాక్ట్ లేబర్ కి శాలరీస్ ఆ పర్టికులర్ కాంట్రాక్టర్ మన క్లయింట్ కంపెనీ సంబంధించిన ఎంప్లాయర్
యొక్క పర్యవేక్షణలో మాత్రమే ఇవ్వాలి అని. ఓకే, అప్పుడప్పుడు తక్కువ శాలరీస్ ఇస్తుంటారు, కట్ చేసేస్తుంటారు కదా, అలా కాకుండా క్లయింట్ అంటే మన తలకి ఎంప్లాయర్ యొక్క రిప్రజెంటేటివ్ పర్యవేక్షణలోనే ఆ సబ్ కాంట్రాక్టర్ అనేది వాళ్ళకి జీతాలు ఇవ్వాలి అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, ది యాక్ట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 7 chapters, 35 sections. ఈ పర్టికులర్ కాంట్రాక్ట్ లేబర్ రిపిటేషన్ అండ్ అబ్సల్యూషన్ యాక్ట్ 1970కి మొత్తం 7 chapters, 35 sections ఉంటాయి. ఓకే, కమింగ్ టు ద ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్, అంటే ఈ పర్టికులర్ యాక్ట్ యొక్క ఇంపార్టెంట్ నియమాలు ఏంటి? కమింగ్ టు ది ఫస్ట్ సబ్ పాయింట్, ద సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్, CAB is abbreviation is nothing but Central Advisory Board constitute as per this section 3 of this act. ఓకే, ఇక్కడ స్పెల్లింగ్ తప్పు రాసాను చూడండి, కాన్స్టిట్యూట్. అంటే ఏంటి చూడండి, ది సెంట్రల్ అడ్వైజరీ కమిటీ అన్నది మన రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయాలి. అండర్ సెక్షన్ 3 ఆఫ్ ది యాక్ట్ అన్నది సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ అనేది CAB అన్నది మన రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయాలి అని అంటున్నాడు. కమింగ్ టు ది స్ట్రక్చర్ ఆఫ్ ది క్యాబ్, అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డు యొక్క నిర్మాణంలో ఎవరెవరు ఉంటారు అన్నది సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది అనమాట. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, చూడండి, చైర్మన్ ఈజ్ అపాయింటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. ఈ పర్టికులర్ సెంట్రల్ అడ్వైజరీ కమిషన్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డు యొక్క చైర్మన్ సెంట్రల్ గవర్నమెంట్ నియమిస్తుంది అని అంటున్నారు. కమింగ్ టు ది సెంట్రల్ లేబర్ కమిషనర్ ఈజ్ ఎక్స్ అఫీషియో, అంటే ఇందులో లేబర్ కమిషనర్ ఉంటారు చైర్పర్సన్ కిందన, అతను ఎక్స్ అఫీషియో అంటే రిటైర్డ్ IPS ఆఫీసర్ ఆర్ మన రిటైర్డ్ ఎనీ మన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని ఎక్స్ అఫీషియో అని అంటారు. ఎక్స్ అఫీషియో ఈజ్ నథింగ్ బట్ రిటైర్డ్ IPS ఆర్ IAS ఆఫీసర్స్ యాజ్ వెల్ యాజ్ ఎనీ మన గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని మనకి ఎక్స్ అఫీషియో అని అంటారు. అంటే ఎక్స్ అఫీషియో కింద సెంట్రల్ లేబర్ కమిషనర్స్ కింద ఎక్స్ అఫీషియోస్ ని పెడతారు. కమింగ్ టు ది నెంబర్ థర్డ్ పాయింట్, చూడండి, మెంబర్స్ నాట్ లెస్ దాన్ 11 బట్ నాట్ మోర్ దాన్ 17. అండ్ ఇందులో మన క్యాబ్ యొక్క స్ట్రక్చర్స్ లో మాక్సిమం 17 మెంబర్స్ ఉండాలి, మినిమం 11 మెంబర్స్ ఉండాలి అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది కాంట్రాక్టర్స్, ఎంప్లాయర్స్ అండ్ వర్క్మెన్ ఇన్ ది క్యాబ్, అంటే జనరల్ గా ఈ పర్టికులర్ మన క్యాబ్ లో మన సెంట్రల్ అడ్వైజరీ బోర్డులో మన కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్ట్ కంపెనీ యొక్క ప్రతినిధులు ఉంటారు, ఎంప్లాయర్స్ అంటే క్లయింట్ కంపెనీ సంబంధించిన ప్రతినిధులు ఉంటారు, యాజ్ వెల్ యాజ్ వర్క్ మ్యాన్ అంటే కాంట్రాక్ట్ లేబర్ కూడా ఉంటారు అని అంటున్నాడు. అంటే కాంట్రాక్ట్ లేబర్ తరపున కొన్ని ట్రేడ్ యూనియన్స్ ఉంటాయి. మళ్ళీ చదువుతున్నాను, the representatives of the contractors, employers and workmen are in the cab, అంటే పర్టికులర్ 17 మెంబర్స్ లో వీళ్ళందరూ ఉంటారు. ఓకే, అందులో మన సెంట్రల్ అడ్వైజరీ బోర్డులో మన సబ్ కాంట్రాక్ట్ కంపెనీ సంబంధించిన కాంట్రాక్టర్స్, క్లయింట్ కంపెనీ సంబంధించిన ఎంప్లాయర్స్ అండ్ సబ్ కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా ఉంటారు అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద వర్క్మెన్ రిప్రజెంటేషన్ shall not be less than the representatives of the employers and contractors. అంటే క్లయింట్ కంపెనీ సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఎంతమంది ఉంటారో, సబ్ కాంట్రాక్ట్ కంపెనీ సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఎంతమంది ఉంటారో, వర్కర్స్ తరపున రిప్రజెంటేటివ్స్, కాంట్రాక్ట్ లేబర్స్ తరపున రిప్రజెంటేటివ్స్ కూడా అంతే మంది ఉండాలి అని అంటున్నాడు. ఓకే, అంటే ఈక్వల్ మెంబర్స్. సపోజ్ మనకి 18 మెంబర్స్ 17 మెంబర్స్ ఉన్నారనుకోండి, 6, 6, 5 అలాగ ఉండేటట్టు ఉండాలి. ఓకే, రైట్. కమింగ్ టు ది స్టేట్ అడ్వైజరీ బోర్డ్, SAB, ఇట్ ఈస్ కాన్స్టిట్యూటెడ్ యాజ్ పర్ ది సెక్షన్ 4 ఆఫ్ ది యాక్ట్. ఇది ఈ పర్టికులర్ మన సెక్షన్ 4 ఆఫ్ ది యాక్ట్ అనుగుణంగా స్టేట్ అడ్వైజరీ బోర్డ్ అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైంది అని అంటున్నాడు.
కమింగ్ టు ది మన చైర్మన్ ఆఫ్ ది SAB ఈజ్ నామినేటెడ్ బై స్టేట్ గవర్నమెంట్. ఇందులో చైర్పర్సన్ ని స్టేట్ గవర్నమెంట్ అనేది నియమిస్తుంది అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద కమిషనర్ ఆఫ్ ది లేబర్ ఈజ్ ఎక్స్ అఫిషియో, అంటే రిటైర్డ్ IPS ఆఫీసర్ ఆర్ రిటైర్డ్ IAS ఆఫీసర్ ని మన కమిషనర్ ఆఫ్ ది లేబర్ కింద నియమిస్తారు. ఆర్ ఎనీ మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ది మన స్టేట్ మన స్టేట్ గవర్నమెంట్ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైనా నియమిస్తారనమాట. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద టోటల్ మెంబర్స్ షుడ్ నాట్ లెస్ దాన్ 11 బట్ నాట్ లెస్ దాన్ 7, అంటే మాక్సిమం 11 మెంబర్స్ ఉండాలి, మినిమం 7 మెంబర్స్ ఉండాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద స్టేట్ గవర్నమెంట్ మే నామినేట్ ది మన రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ సంబంధించిన ప్రతినిధులు ఎవరెవరు ఉండాలన్నది స్టేట్ గవర్నమెంట్ నియమిస్తుంది అని అంటున్నాడు. కమింగ్ టు ది ఇండస్ట్రీ కాంట్రాక్టర్స్ అండ్ వర్క్ మ్యాన్ ఆన్ ఈక్వల్ రిప్రజెంటేషన్ బేసిస్, అంటే ఆ ఇండస్ట్రీ సబ్ కాంట్రాక్ట్ కంపెనీ ఆ వర్క్ మ్యాన్ అంటే సబ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యొక్క రిప్రజెంటేటివ్స్ మన రిప్రజెంటేటివ్స్ లో ఈక్వల్ షేర్ ఉండేటట్టు ఉండాలన్నమాట. ఓకే, రైట్. కమింగ్ టు ది లాస్ట్ 5th పాయింట్, ద వెల్ఫేర్ అండ్ హెల్త్ ప్రొవిజన్స్. ఈ పర్టికులర్ సబ్ కాంట్రాక్ట్ కంపెనీ యొక్క వర్కర్స్ కి కంపల్సరీగా సంక్షేమమైన ఆరోగ్యపరమైన కొన్ని నియమాలు ఉండాలన్నమాట. ఏంటి? క్యాంటీన్స్ కంపల్సరీగా మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి. ఎవరు? సబ్ కాంట్రాక్టర్. చూడండి, ద కాంట్రాక్టర్ షుడ్ ప్రొవైడ్ ది క్యాంటీన్ ఫెసిలిటీస్ ఇఫ్ వర్క్ ఈజ్ లైక్లీ టు కంటిన్యూ ఫర్ మోర్ దాన్ 6 months డ్యూరేషన్. ఆ టాస్క్ 6 నెలల డ్యూరేషన్ దాటి కంటిన్యూ అవుతే కంపల్సరీగా క్యాంటీన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. అందులో ఫుడ్ స్టఫ్స్ అవన్నీ మెయింటైన్ చేయాలి, క్వాలిటీ ఫుడ్ స్టఫ్స్. కమింగ్ టు ది రెస్ట్ రూమ్స్. Tell me. Sir, with respect to this canteen, let's say one company has appointed 30 contract people and overall strength of the company is only 100. In that time also the food canteen facility should be provided? Yes, it is mandatory to provide. Okay. Whereas company employees ke liye only canteen is not there. In that case also it is must? Maybe. Just I will refer and I will tell you a doubt later. Coming to the restrooms, if the workers is likely to continue 3 months within 15 days of the commencement of the work, the contractor should provide the same. అర్థమైందండి? అంటే కంపల్సరీగా మన రెస్ట్ రూమ్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. అంటే ఆ వర్క్ 3 months డ్యూరేషన్ దాటి ఉందంటే ఇఫ్ ది 15 days ఆఫ్ ది కమిన్స్మెంట్, ఆ వర్క్ మనకి స్టార్ట్ అయ్యే 15 days కమిన్స్మెంట్ లోపు మ్యాండేటరీగా రెస్ట్ రూమ్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. కమింగ్ టు ది ఫస్ట్ ఎయిడ్ ఫెసిలిటీస్, 1 first aid box should be provided if 150 workers are engaged on the day of the work and should be maintained with the adequate medicines. కంపల్సరీగా 150 వర్కర్స్ దాటుంటే ఈచ్ 150 మెంబర్స్ గా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అది మెయింటైన్ చేస్తూ అందులో రిక్వైర్డ్ మెడిసిన్స్ మెయింటైన్ చేసేటట్టు ఉండాలి. ఓకే, కమింగ్ టు ది అదర్ ఫెసిలిటీస్, ద ఫెసిలిటీస్ లైక్ డ్రింకింగ్ వాటర్, washing facilities, urinals, latrines, etc. are to be provided by the contractor as per the provision of the act. కంపల్సరీగా టాయిలెట్స్, వాషింగ్ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అవన్నీ మ్యాండేటరీగా ప్రొవైడ్ చేయాలని అంటున్నాడు. ఓకే, దిస్ ఈస్ ద వెల్ఫేర్ అండ్ హెల్త్ ప్రొవిజన్స్ ఆఫ్ ది సబ్ కాంట్రాక్ట్ కంపెనీ. ఇది స్టేట్ అడ్వైజరీ బోర్డు. అంటే ఇది ఇన్డెప్త్ ఇవ్వకుండా బ్రీఫ్ గా ఇచ్చారు. ఆ పీపీటీ టాపిక్ లో మీరు యాస్టీస్ గా అప్లై చేయండి. దట్ డజంట్ మ్యాటర్. ఇఫ్ యూ నో ది బెటర్ పాయింట్ దిస్ వన్, జస్ట్ యూ హ్యావ్ టు అప్లై దోస్ పాయింట్స్. ఇది లాస్ట్ టైం అడిగాడు మన తెలంగాణ SBTET కాంట్రాక్ట్ లేబర్ రిపిటేషన్ అండ్ అబ్సల్యూషన్ యాక్ట్ 1970 గురించి అడిగారు. ఏంటంటే అది మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఎగ్జామ్స్ తెలంగాణ SBTET అవుతుంటాయి, తర్వాత ఆంధ్రప్రదేశ్ SBTET అవుతుంటాయి. మీరు తెలంగాణ SBTET పేపర్స్ ఒకసారి మీరు
ఒకసారి రిఫర్ చేస్తే బెటర్. అందులో కొన్ని క్వశ్చన్స్, కొన్ని సిమిలారిటీస్ మన మన ఏపీ ఎస్బిటిఈటిలో కూడా పడడానికి స్కోప్ ఉంటాయి. ఓకే, రైట్. కమింగ్ టు దిస్ టాపిక్ విల్ కంటైన్ 5 ఇంపార్టెంట్ పార్ట్స్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది యాక్ట్ అంటే ఈ పర్టికులర్ యాక్ట్ యొక్క లక్ష్యాలు ఏంటి, అండ్ కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ది సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది యాక్ట్ అంటే విశిష్ట లక్షణాలు ఏంటి పర్టికులర్ యాక్ట్ కి. కమింగ్ టు ది నెంబర్ 3, ది యాక్ట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 7 చాప్టర్స్, 35 సెక్షన్స్. ఇది ఒక హైలైట్ కింద రాయండి. ఇందులో సబ్ పాయింట్స్, మన క్యాబ్ అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డు, ఎస్ఏబి అంటే స్టేట్ అడ్వైజరీ బోర్డ్స్. అందులో మినిమం మెంబర్స్ 11, మాక్సిమం 17 ఉంటారు. ద రిప్రజెంటేటివ్స్, ఆ కాంట్రాక్టర్, ఎంప్లాయర్స్, వర్క్ మ్యాన్ ఈక్వల్ రిప్రజెంటేటివ్స్ ఉండాలి. ఆ పాయింట్స్ రాయండి. అదైన తర్వాత స్టేట్ అడ్వైజరీ బోర్డ్ ఎస్ఏబి, మనకి ఎక్స్ అఫిషియో అంటే హీ మే బి మన రిటైర్డ్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ ఎనీ గవర్నమెంట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ అఫిషియో. దట్ పర్సన్ షుడ్ బి లేబర్ కమిషనర్. ఓకే, ఈ పర్టికులర్ ఎస్సీబీలో చూడండి మాక్సిమం 11 మెంబర్స్, మినిమం 7 మెంబర్స్ ఉంటారు. ఆ స్టేట్ గవర్నమెంట్ అన్నది ఆ పర్టికులర్ ఎస్ఏబి మెంబర్స్ ని నామినేట్ చేస్తుంది. ఇండస్ట్రీ కాంట్రాక్టర్స్ అండ్ వర్క్ మ్యాన్ అని ఈక్వల్ రిప్రజెంటేషన్ బేసిస్ లో ఉంటారు. అదైన తర్వాత వెల్ఫేర్ మెజర్స్ అంటే సబ్ కాంట్రాక్టర్ కంపల్సరీగా క్యాంటీన్స్ ప్రొవైడ్ చేయాలి, మన రెస్ట్ రూమ్స్ ప్రొవైడ్ చేయాలి, ఫస్ట్ ఎయిడ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి, అదర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఇక్కడ తోటి ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు IS 105 ఒకసారి టాపిక్స్ నేను రివైజ్ చేస్తున్నాను చూడండి. ఇవే మళ్ళా ఇంకొకసారి ఐ విల్ రిపీట్ ఆల్ దీస్ టాపిక్స్. కమింగ్ టు ది ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948, చాప్టర్ 3 హెల్త్, చాప్టర్ 4 సేఫ్టీ, ఇట్ విల్ కంటైన్ 23 సెక్షన్, చాప్టర్ 5 వెల్ఫేర్. Mr. Rahul, I will explain your doubt in this particular topic. Better to read this topic. Chapter 5 welfare. Okay. Coming to the chapter 4A, hazardous process. Coming to the chapter 10, penalties, procedures. Coming to the chapter 11, supplement. His particular topics will contain sections. ఇవన్నీ మీరు బై హార్ట్ చేయాలి. కంప్లీట్ జీ టాపిక్ ఏంటి, మనకి లిస్ట్ ఆఫ్ ది నోటిసబుల్ డిసీజెస్ ఇందులో 30 ఉంటాయి యాజ్ పర్ షెడ్యూల్ 3, అండ్ లిస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ ఇన్వాల్వింగ్ హజార్డస్ ప్రాసెస్ యాజ్ పర్ షెడ్యూల్ 1. ఓకే, ఇఫ్ యూ స్టడీ A to H వరకు చదివారంటే ఇందులో మీకు 2 essay క్వశ్చన్స్ ఆర్ డెఫినెట్లీ విల్ కమ్. ఓకే, it is the provisions in Factories Act 1948, very important topic in IS 105. Okay, it will contain subtopics. Chapter 3 health, chapter 4 safety, chapter 5 welfare, chapter 4 hazardous process, chapter 10 penalties and procedures. These are nothing but case laws, and chapter 11 supplement. These are also case laws. Coming to the G is the list of noticeable diseases under schedule 3, and list of the industries involved in hazardous process under schedule 1. Coming to the second topic is the Indian Boiler Acts and Rules. Coming to the third topic is this particular provisions and Factories Act 1948 is comes under Occupation Health Safety Legislation, and Indian Boiler Act and Rules, this topic also comes under Occupation Health Safety Legislation. Coming to the third topic is the hazardous chemicals or solid waste transportation rules. This particular topic comes under environment legislation. Coming to the number 4, the compressed gas cylinder safety rules 2016. This topic is also comes under the environment legislation. Sorry, occupation health safety legislation. Coming to the number 5, Indian Electricity Act and Rules 2003. This topic is also comes under occupation health safety legislation. Petroleum Acts and Rules 1934. This is also occupation health safety legislation. Coming to the manufacture, storage and import of the hazardous chemicals 1989. This topic comes under the environment legislation. Coming to the Public Liability Insurance Act 1991.
This topic is also comes under the environment legislation. And the social accountability SA 8000. This topic is comes under the other legislations. Workmen Compensation Acts and Rules 1923. This topic is also comes under the other legislations. On-site emergency plan, off-site emergency plan. As per CAMH rules, this topic is also comes under occupation health safety legislation. So రేపు ఈ టాపిక్స్ చెప్తాను. Coming to the number 13, and a list of the environment laws in India. It is also environment legislation topic. Coming to the static and mobile pressure vessels rules, unfired 1981. It is also occupation health safety legislation. Coming to the chemical accidents rules 1996. So it is also environment legislation topic. Coming to this 16 is important sections in Indian Motor Vehicle Act 1988. This topic is also occupation health safety legislation. Coming to the 17th is the biomedical waste rules 1998 and amendments 2016. This particular topic is in environment legislation. Coming to the 18, student, the building and other construction workers regulation of employment and conditions of the Service Act 1996. This other legislation lo undi. Coming to the 19, Contact Labor Reputation and Absolution Act 1970. This other legislations lo undi. Ipude cheppukunnam manu ee topic. Adain tarvata 20 Employee State Insurance Act 1948. This kuda other legislations lo undi. Coming to the Duck Workers Safety Health Welfare Act 1986, is the occupation health safety legislation on the. Coming to the ILO conventions and recommendations, is general topic. So మీరు ఈ 22 plus ఈ 10 కలిపితే 32 topics. If you prepare all this topic, paper pattern ఎంత tough గా వచ్చినా, as per essay questions point of view, you are easily answer 5 questions out of 8. So my advice is just you better to prepare all these topics. ఇందులో మనకి పరీక్షల ముందు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, ఇందులో షార్ట్ లిస్ట్ చేసి ఇస్తాను. అవి చదువుకుంటే ఓన్లీ పాస్ వరకే ఉంటారు. బట్ ఈ 22 ప్లస్ మన ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 లో మనకి 10 టాపిక్స్ చదువుకున్నారంటే పేపర్ ప్యాటర్న్ ఎంత టఫ్ గా వచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఓకే, ఇవన్నీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకోసారి రిపీట్ చేస్తాను. రేపు ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ గురించి చెప్పుకుందాం యాజ్ పర్ CAMH రూల్స్. అంటే నాకు తెలిసింది చెప్తాను. ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ CAMH రూల్స్, బట్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్ బెటర్ దాన్ నథింగ్. రైట్, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? అంటే ఇది జనరల్ గా ఐఎమ్ నాట్ డీలింగ్ విత్ ఎంటైర్ సిలబస్ ఆఫ్ IS 105. ఇట్ ఈస్ అ వెరీ హ్యూజ్ సిలబస్. ఇట్ ఈస్ అది మీరు సంవత్సరం అంతా చదివినా కూడా ఇది తరగని సబ్జెక్ట్ ఉంది ఇందులో. మనం ఏంటంటే మన క్విక్ రిఫరెన్స్ కోసం, యాజ్ పర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కోసం మీరు గబగబా ప్రిపేర్ అయ్యి వెళ్ళడానికి నేను ఈ టాపిక్స్ డిజైన్ చేశాను. Okay, I am assuring only 4 to 5 essay questions if you study all these topics. నేను చెప్పాలంటే ఫ్రాంక్ గా యాజ్ పర్ IS 105 ప్రకారంగా ఓన్లీ 50% సిలబస్ మాత్రమే చెప్తున్నాను. రిమైనింగ్ 50% సిలబస్ నేను చెప్పట్లేదు. ఓకే, ఏదైనా రావచ్చు పరీక్షల్లో. ఇట్ ఈస్ a huge syllabus. So in my point of view, don't make a shortcut about this particular subject. Just you have to study all topics related to this subject. Okay, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇందులోకి వద్దాం మళ్ళాను. ఏంటి అది మన ఉంది కదా టాపిక్, కాంట్రాక్ట్ లేబర్ రిప్యుటేషన్ అండ్ అబ్సల్యూషన్ యాక్ట్ 1970. క్వశ్చన్ అలాగైనా అడగొచ్చు. ఆర్ కాంట్రాక్ట్ లేబర్ మన రెగ్యులేషన్ అండ్ అబ్సల్యూషన్ యాక్ట్ 1971 అయినా అడుగుతాడు. ఆ రెండు క్వశ్చన్ ఫార్మాట్లు ఏది కనబడినా ఇదే ఆన్సర్. ఫస్ట్ పాయింట్ ఈజ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద యాక్ట్.
అంటే కాంట్రాక్ట్ లేబర్ ని రెగ్యులేట్ చేయడానికి, కాంట్రాక్ట్ లేబర్ ని కొద్ది ప్రత్యేక సందర్భాల్లో రద్దు చేయడానికి ఈ పర్టికులర్ యాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది అని అంటున్నాడు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. మనకి సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ దిస్ యాక్ట్, ఈ పర్టికులర్ యాక్ట్ యొక్క విశిష్ట లక్షణాలు ఏంటి. కమింగ్ టు ది థర్డ్, దిస్ యాక్ట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 7 chapters, 35 sections. ఇది ఒక హెడ్డింగ్. ఇందులో సిఏబి, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ అండ్ స్టేట్ అడ్వైజరీ బోర్డ్, ఈ పాయింట్స్ రాయండి. అదైన తర్వాత వెల్ఫేర్ అండ్ హెల్త్ ప్రొవిజన్స్ రాయండి. సమ్ ఎక్స్టెంట్ జస్ట్ యూ హ్యావ్ టు గెట్ అప్ టు 60% ఆఫ్ ది మార్క్. అంటే 10కి 6, 7 రావడానికి స్కోప్ ఉన్నాయి ఇఫ్ యూ రైట్ ఆల్ దీస్ పాయింట్స్. అదర్వైజ్ ఇఫ్ యూ నో ద బెటర్ దాన్ దిస్ పాయింట్స్, జస్ట్ యూ హ్యావ్ టు అప్లై దోస్ పాయింట్స్. రైట్. ఈ టాపిక్స్ అన్ని ఇంకొకసారి మన రిపీట్ చేస్తాను. 105 ఇంకో 1 month లో అయిపోద్ది, డోంట్ వర్రీ. తర్వాత 106, 7, 8 చెప్పేస్తాను. 106 ఈజ్ అ వెరీ ఫండమెంటల్, వెరీ ఈజీ టాపిక్స్. అండ్ 107 ఆల్సో మీరందరూ అంత ఫార్మాలో పనిచేస్తున్నారు కాబట్టి ఫైర్ హజార్డ్స్, ఫైర్ కెమిస్ట్రీ అవి ఉంటాయి, ఎక్కువగా కెమికల్ సేఫ్టీ రిలేటెడ్ ఉంటాయి. తర్వాత 108 కొద్ది కన్స్ట్రక్షన్ టాస్క్ లో కొన్ని 3-4 డిఫికల్ట్ చాప్టర్స్ ఉంటాయి. అందులో అవి డీల్ చేసుకుంటే మనకి ఓకే, మోర్ దాన్ ఎనఫ్. ఓకే రైట్. మెయిన్ ఇప్పటి నుంచే 105 మీద ఫోకస్ పెట్టు చదువుతూ ఉండండి. మీకు ఆ పర్టికులర్ ఎగ్జామినేషన్ ముందు ఇది టాపిక్లన్నీ రిఫర్ చేయడానికి ట్రై చేశారనుకోండి, మీకు కష్టం అవుతుంది. ఇప్పటి నుంచే నేను పంపించిన పీపీటీలకి ఇంపార్టెంట్ నోట్స్ లా ప్రిపేర్ చేసుకొని అందులో మంచి పాయింట్స్ రాసుకుంటూ, మీకు తెలిసిన వేరే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైనా ఉంటే అవి కూడా యాడ్ చేసుకుంటూ అలాగ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అది ప్రిపేర్ చేసుకొని మీరు చదువుకుంటూ ఉండండి. ఎంత కాంపిటేటివ్ పర్సన్స్ అయినా IS 105 వరకు బెటర్ టు ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్ యాజ్ పర్ మై PDF ఫైల్స్, మై PPT ఫైల్స్. రైట్. ఇంకా 4 minutes ఉంది టైము. ఐఎమ్ ఎగ్జాస్టెడ్. ఎనీ డౌట్స్ ఏదైనా ఉన్నాయా? ఎనీ డౌట్స్? No, ఓకే. చూడండి, నా వాయిస్ అందరికి క్లియర్ గానే వినిపిస్తుందా? డిస్టర్బెన్స్ ఏం రావట్లేదు కదా? క్లియర్ సార్, క్లియర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. క్లియర్ గా ఉంది సార్, డిస్టర్బెన్స్ ఏం రావట్లేదు. అంటే కొంతమంది మాట్లాడుతుంటే నాకు నా వాయిస్ రావట్లేదు, వాళ్ళ వాయిస్ నాకు వినబడట్లేదు సరిగ్గా, అందుకని అడుగుతున్నా. ఓకే రైట్ అమ్మా, బాయ్. ఓకే, టుమారో గుడ్ నైట్. Tomorrow we can discuss another fresh two topics. Okay. Right, thank you. Good night. Good night.